నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో హై లెవెల్ మీటింగ్ నిర్వహించిన జనసేనాని సేనాగలం పేరిట ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమకాలీన రాజకీయాల్లో కుల మతాల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న నేతలకు భిన్నంగా సరికొత్త పొలిటికల్ కల్చర్ ను తీసుకురావడమే ఈ కమిటీ మెయిన్ టార్గెట్. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణే ధ్యేయంగా నేటి జెన్జీ యువత ఆశయాలకు అనుగుణంగా గలం వినిపించేందుకు ఈ సేనా గలం వేదికగా కానుంది. ఈ కమిటీ పనితీరు సాధారణ రాజకీయ విభాగాల కంటే పూర్తిగా భిన్నంగా ఉండబోతోంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వేదికగా అటు సమాజంలోనూ జరిగే ప్రతి కీలక పరిణామంపై ఈ కమిటీ నిరంతరం ఫోకస్ పెడుతుంది. ప్రభుత్వ పరంగా వస్తున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు సమాజంలో తలెత్తే వివిధ ఇష్యూలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంది. ముఖ్యంగా రాజ్యాంగానికి కట్టుబడి దేశ సమగ్రతకు భంగం కలగకుండా అన్ని వర్గాలకు సమాన గౌరవం ఇస్తూ సమతుల్యమైన రీతిలో ఈ కమిటీ వాయిస్ వినిపిస్తుంది. కేవలం విమర్శల కోసమే మాట్లాడటం కాకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఫ్యాక్ట్స్ ఆధారంగా డిబేట్లలోనూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనూ దూసుకుపోయేలా ఈ కమిటీకి ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను పవన్ కళ్యాణ్ డిజైన్ చేశారు. జనసేన ప్రతినిధులుగా సేనాగలం టీం సభ్యులు మాట్లాడే శైలి చాలా హుందాగా ఆలోచింపచేసే విధంగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఈ కమిటీకి ఇచ్చిన అత్యంత కీలకమైన గైడ్ లైన్ ఏంటంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే ధోరణిని పక్కన పెట్టాలని చెప్పారు. ఇప్పటి వరకు ఏపీ రాజకీయాల్లో ఒక ధోరణి ఉంది. అదేంటంటే కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి. రెడ్లు లేదా కమ్మవారు విమర్శిస్తే అదే సామాజిక వర్గాలతో ప్రతి విమర్శ చేయించాలనే పాత బూర్జువా ధోరణి పూర్తిగా పక్కన పెట్టేయాలని చెప్పారు. ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప ఆ వ్యవహారంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక వర్గాలను లాగకూడదని నిర్ణయించుకున్నారు. కులాల ముసుగులో తప్పులను కప్పిపుచ్చుకునే వారి అసలు రంగును సాక్ష్యాలతో సహా బయటపెడుతూ సమాజానికి మంచి చెడులను వివరించేలా వీరు మాట్లాడనున్నారు. మిగతా పొలిటికల్ పార్టీల పనితీరును గమనిస్తే టీవీ డెబిట్లలో కానీ ప్రెస్ మీట్లలో కానీ వ్యక్తిగత దూషణలు చేయడం, కులాలు మతాలు లేదా ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి మైలేజ్ పొందాలని చూడటం కామన్ అయిపోయింది. కొందరు నేతలు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తమ కులానికో మతానికో అన్యాయం జరిగిపోతోందంటూ సెంటిమెంట్ను అస్త్రంగా వాడుకుంటున్నారు. జనసేన సేనాగలం ప్రతినిధులు ఇలాంటి పాతబడి బూజుపట్టిన విధానాలకు పూర్తిగా తిలోదకాలు ఇస్తారు. భావావేశాల ముసుగులో దాక్కునే వారిని ఎండగడుతూ వ్యక్తిగత తప్పుకు సామాజిక వర్గానికి ముడిపెట్టకుండా కేవలం సబ్జెక్ట్ అండ్ లాజిక్ బేస్డ్ పొలిటికల్ కౌంటర్స్ ఇవ్వడం ద్వారా ఇతర పార్టీల కంటే జనసేన వాయిస్ ఎంతో డిఫరెంట్గా క్రెడిటబిలిటీతో నిలుస్తుంది. ఈ విప్లవాత్మక నిర్ణయం భవిష్యత్తులో జనసేన పార్టీని ఒక సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తోందని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు. నేటి తరం జంజీ యువతలకు మతాల ప్రాతిపదికన సాగే కుళ్ళు రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అలాంటి యువతకు జనసేన భావజాలం సేనాగలం పంద బాగా కనెక్ట్ అవుతుంది. సమాజంలో చదువుకున్న వారు, మేధావులు, తటస్థులు జనసేన వైపు ఆకర్షితులయ్యేలా ఈ కమిషన్ తోడ్పడుతుంది. విద్వేషపూరిత వాతావరణాన్ని తగ్గించి హెల్దీ పొలిటికల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ద్వారా జనసేన కేవలం ఒక ఎన్నికల పార్టీగానే కాకుండా సుదీర్ఘకాలం ప్రజల గుండెల్లో నిలిచే ఒక గొప్ప అభ్యుదయ శక్తిగా ఎదుగుతుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ బోల్డ్ డెసిషన్ పార్టీకి లాంగ్ రన్ లో తిరుగులేని క్యాడర్ ను, పబ్లిక్ సపోర్ట్ ను తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.